పట్టుకోండి దొంగ దొంగ బిడ్డలతో పట్టుకోండి ఏమిటి ఘోరం ఎవరి పసిపాప అయ్యో నేడు మృత్యుదేవత పసిబిడ్డలను బలి చేసుకొనుచున్నదే ఎవరు ఎవరు మీరు ఓ శివాకాశి రాజుగారి కొడుకునే చంపావే నీకేం భయగానం వచ్చింది ధనం కోసం ఇంత ఘోరం చేస్తావా అయ్యా తెలియకుండా దూషించకండి నా కుమారుడు పాము కరిచి చనిపోతే కాటి సుంకం కోసం వెళుతూ దారిలో వస్తూ ఉంటే నా కుమారుడు పిలిచినట్టు వినిపించింది ఇక్కడికి వచ్చి ఈ పసిపాపను చూచాను ఓహో మా కళ్ళెదురుగాని ఈ రాకుమాను దొంగిలించుకొచ్చి ఇంత దూరం మా దుంపదించి నంగనాచినా ఏమీ తెలియటం మాతోనే పొంకుతున్నావా నీ వంటి పాతుకురానికి తగిన శాస్తి చేయాల్సిందే రాజుగా రాజ్యం తీసుకుని నీ తల నరికిస్తాను నడు భటులారా నా బిడ్డను చంపిన ఈ రాక్షసిని నా ఎదుటికేలా తెచ్చినారు తండ్రి నేనే పాపము ఎరుగను నా మాట నమ్మండి రాక్షసి కళ్ళారా చూచింది కాదంటావా భటులారా చూస్తారే వెంటనే దీనిని ఈడ్చుకొని వెళ్ళి వీరబాహునికి అప్పగించండి తెల్లవారగానే తల నరకమని మా ఆజ్ఞగా చెప్పండి ఇదిగో ఏరదాసు ఎవరో ఆడమనిసే రాజుగారి కొడుకును చంపిందంట రాజుగారు దానికి మరణశిక్ష చేసినారు ఇదిగో గొడ్డలి వెంటనే దాని తల నరుకు సాహో ఏలిక పరమేశ్వర చివరకు స్త్రీహత్య కూడా చేయవలసి వచ్చినది కానీ స్వామి ఆజ్ఞ చంద్రమతి దేవి ఏమిటి ప్రళయం నాకు నాకు చిత్తభ్రమణము కలిగినదా నా చంద్రమతిని చూస్తున్నానా నీవు శిశుహత్య చేసినావా లేదు లేదు నేను నమ్మను ప్రాణేశ్వర దైవ సంకల్పం ఇలా ఉన్నప్పుడు మన నమ్మకములతో ఏమి పని దైవ సంకల్పం సర్వకాల సర్వావస్థల యందును
శాంత దయాగుణ భూషితమై సకల జనహితమును అర్థించు సాధ్వీమణి, ఏనాడు సత్యధర్మములను ఎడబాయని ఆదర్శ స్త్రీ, అట్టి నీ మీద నీచమైన ఈ అపనింద మోపుటయా దైవ సంకల్పము? దేవి దేవి, నీకు ఈ దుర్విధి ఎట్లా తటస్థించినది? మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత దారిలో ఒక బాలుని రోదనం వినిపించినది. వెళ్ళి చూడగా ఒక బాల శవం. నాకు మతి చెలించిపోయినది. ఇంతలో రాజభటులు వచ్చి నేనే హంతకినని నన్ను రాజసన్నిధికి తీసుకువెళ్ళినారు. పుత్ర శోకంలో ఉన్న రాజు నాకీ శిక్ష విధించినారు. అయ్యో, నిరపరాధినివి, నీకు మరణశిక్ష. ఆ నిర్వహణ నా చేతులతో పుత్ర శోకంలో కుమిలిపోతున్న క్షణంలో సహధర్మచారిణిని కూడా సంహరించుకోవలసిన దుర్ఘటన. ప్రాణేశ్వర, విచారించకండి. ఎక్కడో నీచపు చావు చావకుండా ప్రత్యక్ష దైవమైన మీ చరణ సన్నిధిని మీ చేతుల మీదుగా నాకు పరలోక ప్రాప్తి కలుగుతున్నది. నేను ధన్యురాలను. మీ స్వామి ఆజ్ఞను వెంటనే నెరవేర్చండి. అవును, స్వామి ఆజ్ఞ నెరవేర్చియే తీరవలెను. దేవి, కడసారి భగవంతుని ధ్యానించుకుని సిద్ధపడు. బాంధవా సర్వలోకైకవంద్య, నాకు వేవేల జన్మములయందు సతత పుణ్యుని హరిశ్చంద్ర భూవిభుని పతిగా చేయగదయ్యా. ప్రాణేశునింక ఆపదల్ పాపి కాపాడి సత్యంబు దీపింపజేయుమా దేవా. హే పరమేశ్వర, ఏమి నీ లీల? తాళిగట్టిన చేత తరుణి కంఠము త్రుంచు వింత యోగము నాకు విధి విధించే. రవివంశ ధర్మము ఆర్తత్రాణశీలంబు వదలి స్త్రీహత్య సంప్రాప్తమాయే. అనురాగమణు మాత్రమైనను లేక నా హృదయం ఘనశిలాకృతినిగాంచే. ఎల్ల కర్మలు ఇక ఈశ్వర ప్రీతికేయని చింత వీడి ధైర్యము వహించి సర్వధర్మార్థ కామమోక్షములయందు అర్ధభాగిని అయిన అర్ధాంగి శిరము కడకు ఖండించి నీ పాద కమలములకు ఇదే సమర్పించెదను. స్వీకరించు దేవా. ఆగో హరిశ్చంద్ర, ఏమిటి అఘాయిత్యం? సూర్యవంశ సంజాతుడు అయిన నీవు భార్యను తెగ నమ్ముకొని చండాలుని వద్ద దాస్యము చేయుటే కాక తగుదులని ఇప్పుడు స్త్రీహత్య కూడా సిద్ధపడినావా? నీది హృదయమా పాషాణమా? నిరపరాధిని తెలిసి కూడా ధర్మపత్నిని వధిస్తున్నావా? ఇదేనా నీ ధర్మం? మహానుభావ, నేనిప్పుడు వీరబాకుని దాసుడు. నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నా. తప్పుకోండి. హరిశ్చంద్ర, ఏమిటి మూర్ఖం? ఇప్పటికైనా నా మాట విని చనిపోయిన నీ కుమారుని సజీవుని చేసేదని, నీ భార్యపై గల అపనింద తొలగించదని, నీ రాజ్యము నీకిప్పించదని. ఇప్పటికైనా నా కుమార్తెలను స్వీకరించు. మా వంశీకుడవని అనుగ్రహించి చెబుతున్నాను. మహానుభావ, నన్ను వేధించకండి. మీ అనుగ్రహము నిజమే అయినా
నన్ను సత్యశీలము నుండి ధర్మ మార్గము నుండి తప్పించే ప్రయత్నం మాని శీఘ్రమే తొలగిపోండి. హరిశ్చంద్ర, శాంతింపుము, శాంతింపుము. అంగీకరించినాను. నేనే ఓడిపోయినాను. జయం మీ గురువుది. జయమేమో గురువేమో. తొలగిపోండి. దేవి, సిద్ధపడు. హరిశ్చంద్ర! మెచ్చితిని హరిశ్చంద్ర, మెచ్చితిని. నీ సత్యనిష్ట శ్లాఘాపాత్రం. ఈ మాయా నాటకము ఏమనుకుంటే నీ సత్యనిష్టను పరీక్షించి నీకెనలేని కీర్తి ప్రసాదించటం విశ్వామిత్ర మహర్షి పన్నిన ఇంద్రజాలం. హరిశ్చంద్ర, కాశీరాజు కుమారుడు మరణించలేదు. నాయనా, నా తండ్రి స్వామి, కుమార, లోహిత, రా నాయనా. కుమారా, నాన్న. హరిశ్చంద్ర, నీవు నివసించున్నది శ్మశానము కాదు, యజ్ఞవాటి. నీవు సేవించినది వీరబాహు కాదు, యమధర్మరాజు. సత్యవాది, నీ కీర్తి చిరస్థాయి అవుగాక. నీ సతీసుతులను కాలకౌశికుని రూపమున కొన్నది నేను. వశిష్ఠ మహర్షి, జయం మీది. ఆనాడు ఇంద్రసభలో చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకుంటాను. హరిశ్చంద్ర, మీరు చరితార్థులు. నా తపశ్శక్తిలో సగము నీకు ధారపోయిచున్నాను. స్వీకరింపు. సర్వశోభాయమానముగా సహస్ర వర్షములు సర్వం సహా చక్రములేరు. తరువాత 14 మన్వంతరముల వరకు ఇంద్రుని అర్ధ సింహాసనమున ప్రకాశించదవుగాక. ఇదే నా మాట. హరిశ్చంద్ర, సత్యమే సకలార్థ సాధకమని నిరూపించిన సత్యవ్రతుడవు. త్రిలోకముల యందు త్రికాలములకు నీ ఒక్కడవే. నీ చరిత్ర సర్వజనారాజ్యం. నీ కథ చూచిన వారో విన్నవారు నిన్నే ఆదర్శముగా కొని సత్యవ్రతులై, ధర్మపరాయణులై, జగత్కళ్యాణ కారకులై సర్వసుఖములను అనుభవింతురుగాక. భవవేద సారా సదా నిర్వికార జగాలెల్ల బ్రోవా ప్రభు నీవిగావా. నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ.